ఇయ్యాల దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా మన జగిత్యాల పట్టణంలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ జీవారెడ్డి సారు. మరొకసారి ఆ ముచ్చటేందో జర యూద్దామా. జయంతి కుమరన్న ఆశయాలు కుమరన్న ఆశయాలు ఉద్యమంలో భాగంగా ఏదో సాయుధ పోరాటంలో పాల్గొని అప్పటి పెట్టుబడిదారి వర్గాలు భూస్వామి వర్గాలకు వ్యతిరేకంగా ఏదైతుందో రైతు కూలీలతో సంఘటితంగా ఉద్యమాన్ని ఏర్పాటు చేసుకొని ముందు పోయినటువంటి ఒక గొప్ప నాయకుడు దొడ్డి కొమరయ్య గారు అని చెప్పక తప్పకుండా దొడ్డి కొమరయ్య గారు అట్లాగే మిత్రులు చాకల ఐలమ్మ గారు కానీ సర్వై పాపన్న కానీ వీరంతా కూడా ఏదైతుందో బలహీన వర్గాలు అయినప్పటికీ కూడా సంఘటితంగా ఉంటే మనం సాధించలేనిది ఏది ఉండదు అని తెలియజెప్పబడే విధంగా చెప్పండి. పెట్టుబడిదారి వర్గాలకు వ్యతిరేకంగా భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యోధులు మరి దొడ్డి కొమరయ్య గారు అని చెప్పగలుగుతున్నాను. అటువంటి దొడ్డి కొమరయ్య గారిని మనం ఆదర్శంగా తీసుకున్నాం. ఇవాళ ఆనాడు ఏదైతుందో హైదరాబాద్ రాష్ట్ర విమోచనతో ఏదైతుందో ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బీజపడిందని చెప్పని చెప్పక తప్పదండి. హైదరాబాద్ రాష్ట్ర విమోచనం తదుపరి ఏదైతుందో మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కావడమే కానీ చివరికి ఏదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే మన ప్రాంతం అంతా అభివృద్ధి పథంలో ముందు పడుతుందని ఏదైతే భావించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో ఇవన్నింటికి మూలం హైదరాబాద్ రాష్ట్ర విమోచనం అలాంటి సాయుధ పోరాటం చెప్పండి. సాయుధ పోరాట యోధులు దొడ్డి కొమరయ్య గారు వారికి ఈరోజు నివాళులు అర్పించి వారిని ఆదర్శంగా తీసుకునే విధంగా విజయపురి కాలనీ వాస్తవులు కానీ జగిత్యాల మండలానికి చెందినటువంటి యొక్క ఈ ప్రాంతానికి చెందినటువంటి యొక్క పూర్వ సోదరులే కానీ వీళ్ళందరూ కూడా చెప్పండి ఒక వర్గం ఒక కులం అని చెప్పని కాకుండా అందరికీ ఆదర్శప్రాయుడు దొడ్డి కొమరయ్య గారు. వారిని ఆదర్శంగా తీసుకొని మనమంతా నిమ్న వర్గాలకు అండగా నిలబడే విధంగా ముందుకు పోవాలని చెప్పని కోరుకుంటూ